వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై విత్ హారిక. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ముందుగా మీ అందరికీ విషింగ్ యూ హ్యాపీ భోగి. మా ఇంట్లో పొంగల్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం ఏంటి అని మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇంక ఇక్కడ మమ్మీ వచ్చేసి దేవుడి దగ్గర దీపం పెట్టడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. ఆ రోజు పూజ ఏమి ఉండదు, జస్ట్ నైవేద్యం వండేసి దేవుడికి ప్రసాదం పెట్టేయడమే. ఇంకా ఇక్కడ పూజ అయిపోయింది. ఇవాళ వచ్చేసి టిఫిన్ స్పెషల్ కుడుము, ఇంకా కొబ్బరి చట్నీ, ఇంకా మమ్మీ ప్రసాదం చేశారు దేవుడికి సేమియా పాయసం. యమ్మీ యమ్మీ. ఇవాళ భోగి కాబట్టి చాలామంది కుడుం చేసుకుంటారు, కుడుం చేయాలి అంట. సో ఇంకా ఇలా టిఫిన్ చేసి ఇంకా అలా బయటికి షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్ వచ్చేసి శ్రీవంశీ. ఇంకా అలా అక్కడ వీడియో క్లిప్స్ తీయడం అవ్వలేదు, సో కుదరలేదు. ఇంకా షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసి లంచ్ చేసి రెస్ట్ తీసుకున్నాం. ఇంక ఈవినింగ్ గైస్ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:35 అవుతుంది. ఇంకా ఇప్పుడే పడుకొని లెగిచాం, ఫ్రెష్ అప్ అయిపోయాం, రెడీ అయ్యాం. ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? ఒక చిన్న ప్లేస్కి వెళ్తాను. అది ఎక్కడికనేది నేను మీతో షేర్ చేస్తాను, వీడియో చూస్తుండండి. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు లేరు, బయటికి వెళ్ళారు రేపటి పూజకి కావాల్సిన థింగ్స్ కొనడానికి. సో వాళ్ళు వచ్చాక స్టార్ట్ అవుతాం. ఇంక ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేసారు, రేపటి థింగ్స్ అన్నీ తెచ్చేసారు ముందు రోజే, వెజిటేబుల్స్ అన్నీ. ఇంకా అలాగా కాసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళు ఇప్పుడే కాబట్టి వచ్చారు. ఇప్పుడు బయటికి స్టార్ట్ అవుతున్నాం. డాడీ ఇంకా ఫైనలీ వచ్చేసాం. ఎక్కడికి వచ్చామంటే ఏయూ కాలేజ్ మతిల్పాలెం సియామా సెంట్రల్ ఆపోజిట్ గేట్లో పెద్ద ప్లేస్ దగ్గర జీవీఎల్ వారు సంక్రాంతి సంబరాలని చిన్న ప్రోగ్రామ్స్లా పెట్టారు, చాలా బాగా కండక్ట్ చేశారు. ఇది వచ్చేసి 12, 13, 14, 15 వరకే సెలబ్రేట్ చేశారు. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంకా ఆ రోజు చాలా బాగా గ్రాండ్గా చేశారు. అక్కడ ఫోటోషూట్స్, థీమ్ అంతా సంక్రాంతి థీమే పెట్టారు. ఆ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అని చాలామంది విజిట్ చేశారు. అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ అంతా ఫోటోషూట్స్లా పెట్టారు, రైట్ సైడ్ అంతా షాపింగ్స్ పెట్టారు, అండ్ మిడిల్ మొత్తం చిన్న ఆర్కెస్ట్రాస్ లాగా కండక్ట్ చేశారు ప్రోగ్రామ్స్ అన్నీను. ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా చాలా బాగా పాడారు. నేను మొత్తం సాంగ్ ఎందుకు ప్లే చేయలేదంటే మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అని చెప్పి జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి జస్ట్ అలా వీడియో క్లిప్స్ తీశాను. ఇంకా అలా చాలామంది పాడారు. ఇంకా అలా ఇది వచ్చేసి రైట్ సైడ్ మొత్తం షాపింగ్ స్టాల్స్లా పెట్టారు, ఫుడ్ స్టాల్స్, షాపింగ్స్, డ్రెస్సెస్, శారీస్ అన్నీ. ఇంకా రిటర్న్ అయిపోయాం. అప్పటికే టైం 10:30 అలా అయిపోయింది. ఇంకా హోటల్కి వెళ్ళాం. హోటల్ వచ్చేసి నేతివిందు ద్వారకా నగర్. అప్పటికే చాలా రష్గా ఉంది. ఇంక ఇక్కడ అక్క ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు. ఇంకా ఫుడ్ వచ్చేసింది, తింటున్నాం. ఎట్ లాస్ట్ ఫైనల్లీ హోమ్కి వెళ్ళిపోయి ఇలా మా భోగి పండుగని సెలబ్రేట్ చేసుకున్నాం. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై విత్ హారిక. ముందుగా మీ అందరికీ విషింగ్ యూ హ్యాపీ సంక్రాంతి. అలా మా పండుగ ఎలా జరిగిందో నేను మార్నింగ్ నుంచి వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే కొంచెం మమ్మీకి హెల్ప్ చేయడం వల్ల. సో ఎట్ లాస్ట్ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నేను బూరెలు వేశాను. మామ్ డాడ్ వాళ్ళు దేవుడికి నైవేద్యం పెడుతున్నారు. చాలా చిన్న వీడియో క్లిప్స్ తీశాను, ఎక్కువగా తీయలేదు, అవ్వలేదు మాకు. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ. ఇంక ఇక్కడ పెద్దవాళ్ళందరికీ తలుచుకొని దేవుడికి దండం పెట్టుకొని బట్టలు పెడుతున్నాం. సంక్రాంతి పండగ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. ఎన్ని పండుగలు వచ్చినా సంక్రాంతి అనేది చాలా డిఫరెంట్ ఫెస్టివల్, ఎందుకంటే చాలామంది రిలేటివ్స్ అందరూ కలుస్తారు. ఏ ఫెస్టివల్కి కలకపోయినా సంక్రాంతికి తప్పకుండా కలుస్తారు. చాలామంది ఇంటికి వస్తారు, పెద్దలందరికీ పూజ చేస్తాం. ఇంకా కొత్త బట్టలు, ఆ రోజు అదొక 5 days ఫెస్టివల్ కాబట్టి చాలా సరదాగా ఉంటుంది.
ఇంకా సిటీస్ కంటే పల్లెటూరులో చాలా బాగుంటుంది. ఆ వాతావరణంకి, ఆ పండగకి అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకలా మా పూజ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్‌గా మా పూజని ఒక్కసారి లుక్ ఇచ్చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకిక్కడ గంగిరెద్ది వస్తే అరటిపళ్ళు తినిపించారు, బియ్యం ఇంకా డబ్బులు ఇచ్చాము. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చూసారు కదా, ఇంకా లంచ్ చేసేయడమే. లంచ్ వచ్చేసి బూర్లు, పులిహోర, అప్పాల పాలకాయలు, అన్నం, పప్పు, కలగూర, పరవన్నం. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ వాకిలి పూజ చేస్తాం మేము. ఎట్ లాస్ట్ అంతే, మా పండగని ఇలా జరుపుకున్నాం. మీ అందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయడం మర్చిపోకండి.